Namaste, నేను యామిని. వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. మూడు రోజుల్లో ముగిసిపోనున్న గడువు ఆర్థికవేత్తలతో నేడు మోడీ సమావేశం. ఎన్నికలకు ముందు ఇరకాటంలో బీఎస్పీ ఖాతాలో 104 కోట్లపై ఈడీ విచారణ. వర్మ వంగవీటి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పబ్లిసిటీ స్టంట్ అంటున్న సినీ జనం. జమ్మూ కాశ్మీర్లో -13 డిగ్రీలు ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. డిమాండ్ తగ్గి వెలబెలబోతోన్న బంగారం 11 నెలల కనిష్టానికి పడిపోయిన ధర. డీటెయిల్స్ చూద్దాం. మీ దగ్గర ఇంకా పాత 500, 1000 రూపాయల నోట్లున్నాయా? అయితే 30 లోపు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోండి. ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే మీ చేతికి బేడీలు వేయడం ఖాయమంటోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరంలో పరిమితికి మించి పాత నోట్లను కలిగి ఉంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేయనుంది. దీని ప్రకారం డిసెంబర్ 30 తర్వాత 1000 లేదా 500 రూపాయల నోట్లు కేవలం 10 మాత్రమే ఉండాలి. మొత్తంగా 10,000 రూపాయలకు మించి ఎవరి వద్ద పాత నోట్లు ఉండకూడదు. పెద్ద నోట్ల రద్దు వ్యతిరేక పోరాటంలో విపక్షాలను కలుపుకుని పోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ నిర్వహించనున్న బిగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేందుకు కొన్ని పార్టీలు ముందుకు రాలేదు. సిపిఎం, జేడీయూ, ఎన్సీపీలు కాంగ్రెస్ ఆలోచనకు అడ్డు చెప్పాయి. ముందస్తు సంప్రదింపులు జరపకుండా ఇలాంటివి సాధ్యపడవని తేల్చేసింది సిపిఎం. జేడీయూ కూడా కాంగ్రెస్ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదు. తాము ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. నోట్ల రద్దు కష్టాలకు ప్రధాని మోడీ ఇచ్చిన గడువు 4 రోజుల్లో ముగినుండటంతో కాంగ్రెస్ పోరాటానికి సిద్దపడుతోంది. ఈ నెల 29 నుంచి జనవరి 8 వరకు తొలి విడతగా 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. వార్ రూమ్ లో పీసీసీ యువ నాయకులతో చర్చించిన రాహుల్ గాంధీ నోట్ల రద్దు తర్వాత సామాన్యుల కష్టాలపై వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ప్రచారానికి సమన్వయకర్తలుగా కర్ణాటకకు పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, సుధాకర్ వెళ్తారు. మహారాష్ట్రకు శైలజానాథ్, తమిళనాడుకు అంజన్ కుమార్ యాదవ్, పంజాబ్ కు జేడీసీలం గిడుగు రుద్రరాజులు వెళ్లనున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో విభజన సమస్యల్ని ప్రస్తావిస్తామన్నారు ఏపీ మంత్రి యనమల. నియోజకవర్గాల పెంపు ఆవశ్యకతను కేంద్ర హోంమంత్రికి తీసుకువెళ్తామన్నారు. దీంతో పాటు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలకు చెందిన ఆస్తుల విభజనకు ప్రస్తావిస్తామన్నారు. ఇందులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరతామన్నారు మంత్రి యనమల. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 30 వరకేనా పొడిగించే అవకాశాలున్నాయా? ఇదే ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఎంచుకున్న అంశాలపై సభలో చర్చ సజావుగానే జరుగుతోంది. కానీ విపక్షాలకు బీఎస్సీలో ఇచ్చిన హామీ ప్రకారం చూస్తే జనవరి మొదటి వారంలో కూడా సమావేశాలు పెడతామని చెప్పింది సర్కార్. దీంతో జనవరి 10 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు కొందరు మంత్రులు. అయితే సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇంకా తేలాల్సిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వంగవీటి రాధాకృష్ణ. డబ్బు కోసం రామ్ గోపాల్ వర్మ వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా చిత్రీకరించారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులంతా చందాలు వేసుకుని వర్మ ముఖాన కొట్టేవాళ్లమన్నారు. అన్నీ తెలిసినట్టు కోతల కోసే వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు రాధాకృష్ణ. రంగా క్యారెక్టర్ ను వక్రీకరించారన్న రాధా కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు వర్మ. రంగాను గాంధీలా చూపించాలా అంటూ ప్రశ్నించారు. మర్డర్ల మాట నుంచి రంగా ఎవరిని ముట్టికాయ కొట్టలేదని చూపించాలా అంటూ ఫైర్ అయ్యారు. మదర్ తెరీసా కన్నా సాత్వికుడని, అన్నదానాలు, ప్రజాసేవ తప్ప చిమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా అంటూ కౌంటర్ ఇచ్చారు. రంగా ఆయన భార్య గురించి అభిమానులు వినడానికి, చూసేందుకు ఇష్టపడిన వాస్తవాన్ని చూపించగలనన్నారు. కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో వాటిని చూపించలేదని తెలిపారు. ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు చెప్తానన్నారు వర్మ. వంగవీటి రాధా, రంగా మిత్ర మండలిని కూడా హెచ్చరించాడు వర్మ. పని పాట లేకుండా మురికి వీధుల్లో తిరిగే వాళ్లు రాధా, రంగాల పేర్లు చెడగొట్టడానికే పుట్టారంటూ విరుచుకుపడ్డాడు. తన దిష్టి బొమ్మలు తగలబెట్టవచ్చు కానీ వారి లోపలి కుళ్లును పెట్రోల్ లేకుండా తగలబెడతానన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లేకపోతే తన అంతు చూసే లోపలి వాళ్లే అంతమైపోతారన్నారు వర్మ. క్షమాపణలు చెప్పడం అటుంచి మొరగడం ఆపకపోతే వాళ్ల జాతకాలు అందరికీ తెలుస్తాయంటూ వార్నింగ్ ఇచ్చాడు వర్మ.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి తొలి విడత రుణం అందింది. 1981 కోట్ల చెక్ను సీఎం చంద్రబాబుకు అందజేసింది కేంద్రం. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి సమక్షంలో ఢిల్లీలో రుణం విడుదల కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట మంత్రి దేవినేని ఇందులో పాల్గొన్నారు. నిధుల విడుదలతో పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగంగా జరుగుతాయన్నారు నేతలు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీ చొరవతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. అభివృద్దికి నీటి వనరులు చాలా కీలకమన్నారు. ప్రాజెక్టు ద్వారా 950 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 540 గ్రామాలకు తాగునీటి పంపిణీ జరగనుందన్నారు. 2018 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. సీమ నీటి కష్టాలకు వ్యతిరేకంగా పులివెందుల ఇరిగేషన్ ఆఫీస్ వద్ద మహాధర్నా చేశారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న బాబు మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. పట్టిసీమ నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి అక్కడి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్నాయన్నారు. వైఎస్ హయాంలో 80% పూర్తయిన ప్రాజెక్టులకు కూడా చంద్రబాబు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు జగన్. పులివెందులలో జగన్ మహాధర్నా చేయడాన్ని తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. జగన్ ముద్దు నిద్ర నుంచి ఇప్పుడే మేల్కొన్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పులివెందులకు నీరు ఇస్తున్నారన్న భయంతోనే ధర్నా చేశారని విమర్శించారు. తాము ధర్నా చేస్తేనే నీరొచ్చిందని చెప్పుకునేందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు సతీష్ రెడ్డి. టీడీపీ పాలనను తూర్పారబట్టారు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. వైసీపీ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో చంద్రబాబుపై జనంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైందన్నారు. టీడీపీ పాలన రాక్షస పాలన తలపిస్తోందని ఆరోపించారు. నెల్లూరులో పార్టీ నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన వైవి సుబ్బారెడ్డి నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో జరిగే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో 10,000 మంది పాల్గొంటారన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్. అమరావతిలో మంత్రి గంటా, వైస్ ఛాన్సలర్లతో సమావేశమైన స్పీకర్ ఫిబ్రవరిలో జరిగే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. ప్రధానంగా మహిళా పార్లమెంట్లో విద్యార్థులను భాగస్వాములను చేయడంపై చర్చించారు. టీఎస్ ఐపాస్ మీద చర్చకు ఫిరాయింపుల సెగ తగిలింది. చర్చలో మంత్రి కేటీఆర్ మొదలెట్టాక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడారు. ఆ తర్వాత పువ్వాడ అజయ్కు అవకాశం రావడంతో ఆయనకు ఏ పార్టీ తరపున అవకాశం ఇచ్చారో చెప్పమంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవదీశారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీ ఎదురుదాడికి దిగడంతో కాంగ్రెస్ సభ్యులు మరింత ఆగ్రహించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న స్పీకర్ తన విచక్షణాధికారంతోనే పువ్వాడ అజయ్కి మైక్ ఇచ్చానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జిల్లా దుర్గి మండలంలోని ఆత్మకూరుపోడు వద్ద మిర్చి యార్డుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. మిర్చి యార్డును 5,54,00,000 వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసులతో పాటు రైతులు పాల్గొన్నారు. కుటుంబ ఆర్థిక వనరుల్ని బట్టి వెనుకబాటుదనాన్ని అంచనా వేయాలి కానీ కులాన్ని బట్టి కాదన్నారు ఎంపీ మురళీమోహన్. గుంటూరులోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన మురళీమోహన్ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 10 లక్షల రూపాయల చెక్లను పంపిణీ చేశారు. దానంలోకెల్లా విద్యాదానం గొప్పదని, అందుకే తాను నిరుపేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తున్నానన్నారు మురళీమోహన్. సత్తుపల్లి నియోజకవర్గం కొర్లగూడెంలో దివంగత నేత యాచవరపు రంగారెడ్డి సంతాప సభ జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సంబాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొని రంగారెడ్డికి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన యాచవరపు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పునర్జన్మ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ జనమైత్రి కార్యక్రమంలో భాగంగా అనాథలను చేరదీశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని యాచకులు అనాథలను గుర్తించి వారిని యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలించారు. పునర్జన్మ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ ప్రతి ఒక్కరూ సమాజ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 8న హైదరాబాద్ నానక్రామ్గూడలో భవనం కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించింది ప్రభుత్వం. మొత్తం 11 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసింది. బాధిత కుటుంబాలకు మంత్రులు నాయిని, కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ పరిహారం చెట్లను అందజేశారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ప్రజా సంఘాల నేతలను తక్షణమే విడిపించాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల సంఘాల నేతలు. డీజీపీ అనురాగ్ శర్మకు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ వాస్తవాల్ని, నిర్బంధానికి గురైన వారిపై చర్చించడానికి వెళ్లిన వారిని దుమ్ముగూడలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులకు అప్పగించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని డీఐజీ రవివర్మ పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు ట్రాఫిక్ వాహనాలను ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసులకు స్వైపింగ్ మెషీన్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ట్రాఫిక్ సిబ్బంది చక్కగా మసులుకుంటే పోలీసులకు మంచి పేరు వస్తుందన్నారు డీఐజీ రవివర్మ. తిరుపతిలో బాలకృష్ణ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శాతకర్ణి ఆడియో విడుదల సందర్భంగా అలిపిరి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ తీశారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందన్నారు నందమూరి అభిమానులు. హైదరాబాద్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్సిటీ 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు వర్సిటీ డైరెక్టరేట్ ఇచ్చింది. తాను డైరెక్టరేట్ కు అర్హుడో కాదో తెలియదన్న షారూక్ ఈ గౌరవం దక్కించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్ ఇచ్చినందుకు తనకంటే తన తల్లిదండ్రులే ఎక్కువ సంతోషిస్తారన్నారు షారూక్. బ్యాక్ టు 30/60. ఏటీఎంలలో పెట్టే డబ్బును చాకచక్యంగా కొట్టేస్తున్న ఇంటి దొంగలను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ఏటీఎంలలో క్యాష్ నింపే లాజీ క్యాష్ సొల్యూషన్స్ కు చెందిన టీమ్ లీడర్ వినయ్ కుమార్ తో పాటు సీనియర్ కస్టోడియర్ నాగరాజు, శ్రీనివాస్, సాయి కుమార్లు భారీ మోసానికి పాల్పడ్డారు. 2 ఏళ్లుగా నడిపిస్తున్న మోసాన్ని ఇంతవరకు క్యాష్ ఏజెన్సీ గానీ బ్యాంకులు కానీ గుర్తించలేకపోయాయి. కానీ పెద్ద నోట్ల రద్దుతో వెలుగు చూసింది. నిందితుల నుంచి 1,09,90,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆర్ఎండ్బి డిప్యూటీ ఈఈ సుభాష్ చంద్ర పాత్రో ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. విశాఖలోని ఆంధ్ర బ్యాంక్ లోకర్లో 31 లక్షల విలువైన 51 ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించారు. 5.5 లక్షల నగదు, 8 లక్షల రూపాయలకు చెందిన రసీదులు, 18 తులాల బంగారం, కిలో వెండితో పాటు అడవివరంలో ఒక స్థలానికి సంబంధించిన పత్రాలు లోకర్లో ఉన్నాయి. ఇప్పటికే సుభాష్ చంద్రకు చెందిన 100 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్న హైదరాబాద్ లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. జీడిమెట్లలో డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిషేధిత నార్కోటిక్ ఎల్ఎస్టీ రసాయనాలతో మిళితమైన పేపర్లను తయారు చేస్తున్న రామకృష్ణ కిషోర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్టీలు, పబ్లలో ఒక్కో ఎల్ఎస్టీ పేపర్ను 2,000కు విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారు నిందితులు. దుండిగల్, బహదూర్పల్లి, మేడ్చల్, కొంపల్లిలోని కాలేజ్ యువతను టార్గెట్ చేసి వీటిని తయారు చేస్తున్నారు. నిందితుల నుంచి 40,000 రూపాయల విలువైన మత్తు రసాయనాల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లు జమ చేయడానికి మరో 3 రోజులే ఉంది. దీంతో నల్ల కుబేర్లు అడ్డదారులు వెతుకుతున్నారు. తాజాగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 104 కోట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో 1 కోటి రూపాయల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించింది ఈడీ. మరోవైపు యూపీలోని మీరట్లో శీతల్ అనే మహిళ బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు జమయ్యాయి. బ్యాంక్ అధికారులను ఏవేవో కారణాలు చెబుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీకి మెయిల్ చేసింది మహిళ. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల కష్టాలను కళ్లకు కడుతూ బెంగళూరులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 1,500 రూపాయల నోట్ల రద్దుతో వివిధ వృత్తులకు చెందిన ప్రజలు, వృద్ధులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడ్డ కష్టాలకు సంబంధించిన ఫోటోల్ని ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ ను పలువురు తిలకిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో మంచి రోజుల స్థాయిలో మోడీ ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 మంచి రోజులు రాలేదని ఎద్దేవా చేశారు అఖిలేష్. డిజిటల్ మీడియా అచ్చే దిన్ కంటే పెద్ద కలండారు. అచ్చే దిన్కే దిక్కు లేనప్పుడు డిజిటల్ ఇండియా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. యూపీ మహాభారతం మళ్లీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాదీలో పుట్టిన ముస్లిం కొనసాగుతోంది. ములాయం హితవుతో అఖిలేష్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలకు తెరపడినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అఖిలేష్, శివపాల్ ఇద్దరు వేర్వేరు జాబితాలను ములాయం సింగ్ యాదవ్ కు సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. మోడీపై రాహుల్ గాంధీ సంధించిన సహారా అస్త్రం గురి తప్పింది. తాను నోరు విప్పితే భూకంపం వస్తుందన్న రాహుల్ చివరకు సొంత పార్టీనే ఇబ్బందులకు నెట్టారు. సహారా డైరీలో నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ పేరు కూడా ఉండటంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ లోనూ కల్లోలం రేపుతోంది. రాహుల్ చేసిన ట్వీట్స్ పై షీలా మండిపడుతున్నారు. ప్రస్తుతం షీలా యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. తమిళనాడు రాజకీయం మరింతగా హీటెక్కింది. శేఖర్ రెడ్డి, పి రామ్మోహన్ రావు ఇళ్లలో ఐటీ సోదాలు, ఇంట్రాగేషన్లతో శశికళ రాజకీయ భవిష్యత్తుకు చెక్ పడుతోంది. ఇదే సమయంలో శశికళతో సీఎం పన్నీర్ సెల్వం సమావేశం కావడం చర్చనీయాంశమైంది. సోదాలు, ఇంట్రాగేషన్లపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ పగ్గాలు చేపడితే మొదటికి మోసం వస్తుందని భావిస్తున్నారు శశికళ. దీంతో ఈ నెల 29న జరిగే అన్నా డీఎంకే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ ఎంపిక జరగకపోవచ్చునని టాక్ నడుస్తోంది. తమిళనాడు మాజీ సీఎస్ పి రామ్మోహన్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తమిళనాడులో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. ఆయన ఈడీ అధికారులు విచారిస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్ కేసులో అధికార దుర్వినియోగం పాల్పడినట్లు అధికారులు గుర్తించాక ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు రామ్మోహన్ రావు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈడీ అధికారులు ఏ క్షణమైనా విచారించి తరువాత అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ సర్వీసులు అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగానూ అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 747 డ్రీమ్ లైనర్ సర్వీసులను ముంబైలో ప్రవేశపెట్టింది. దేశవాళీ ఎయిర్పోర్టుల మధ్య డ్రీమ్ లైనర్లను తిప్పనుంది ఎయిర్ ఇండియా. ముంబై, ఢిల్లీ మధ్య తొలి సర్వీసును ప్రారంభించింది. 12+ ఫస్ట్ క్లాస్, 26 బిజినెస్ క్లాస్, 385 ఎకానమీ సీట్లు బోయింగ్ 747 డ్రీమ్ లైనర్లో ఉన్నాయి. పసటి నేలచూపులు చూస్తోంది. 10 గ్రాముల బంగారం ఒకేసారి ₹250 క్షీణించి 27,550 రూపాయలకు పలికింది. దీంతో 11 నెలల కనిష్ట ధర నమోదైంది. ఇటు ఆభరణాల తయారీ, అటు ఫ్యూచర్ ట్రేడింగ్ లోనూ పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర దిగజారిపోతోంది. మరోవైపు వెండి కూడా కిలోకి ₹210 తగ్గి 38,600 రూపాయలకు చేరింది. అమెరికా రికార్డును బద్దలు కొట్టారు తెలుగు తేజాలు. నిర్విరామంగా 34 గంటలకు పైగా క్యారమ్స్ ఆడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఆధ్వర్యంలో మారథాన్ క్యారమ్ ఈవెంట్ లో న్యూ వరల్డ్ రికార్డు సృష్టించారు. గుంటూరుకు చెందిన షేక్ హుస్నా సమీరా, విశాఖకు చెందిన అల్లాడ పవన్ ఏకదాటిగా 34 గంటల 45 నిమిషాల 56 సెకండ్ల పాటు క్యారమ్స్ ఆడి అమెరికా పేరిట ఉన్న 32 గంటల 45 నిమిషాల రికార్డును బ్రేక్ చేశారు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర సినిమాటోగ్రఫీ వెంకయ్య నాయుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియోను రిలీజ్ చేశారు. అమరావతి కేంద్రంగా పాలన సాగించి తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాపితం చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణికి చరణ్ భట్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా బాలయ్య కెరియర్ లో 100వ చిత్రాలకు సంబంధించిన 200 స్టిల్స్ తో రూపొందించిన ఎన్బీకే డైరీని ఆవిష్కరించారు. తెలుగు జాతికి ఘన కీర్తి అందించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 1000 రోజుల పాటు ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. సినిమాలంటే కేవలం సంతోషం, ఆహ్లాదం కోసం మాత్రమే తీసేవి కావన్నారు వెంకయ్య నాయుడు. తెలుగు నేలపై తగ్గిపోతున్న తెలుగు భాష ఈ సినిమా ద్వారా పునరుద్ధరితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సినిమాలో నటించడం తన పూర్వజన్మ సుకృతమన్న బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగులు చెప్పి అభిమానులను ఆదరించారు.
మిస్ రాజమండ్రి పోటీలకు సిద్ధపడుతున్నారు యువతులు. అదిరేటి డ్రెస్లతో మిస్ రాజమండ్రిగా నిలిచేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయవాడకు చెందిన సాయి క్రియేటివ్ ఎంటర్టైన్స్ సంస్థ న్యూ ఇయర్ కు వెల్కమ్ చెబుతూ ఈ నెల 31న పోటీ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 45 మంది యువతులు ఆడిషన్స్ కు హాజరయ్యారు. ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో లైవ్ షో టెలికాస్ట్ అవుతుంది. స్టే ట్యూన్డ్.